ద టైప్ ఆఫ్ చికెన్ వి ఈట్, అంటే ఏ చికెన్ తింటున్నాం మనము. ఇందాక నేను అన్నట్టుగానే ఒక చికెన్ బరువుని బట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉంటాయి. అవును. సో బరువు పెంచాలంటే ఏం చేయాలి, వాటికి లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ ఇస్తే వాటి బరువు పెరిగి మామూలుగా నాటుకోడి 1 kg ఉంటే అదే మనకి ఇప్పుడు మామూలుగా దొరికే 3 kgs 4 kgs డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా కూడా వాళ్ళకి ఇది అవుతుంది. అలాగే వాట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ చైల్డ్, మన ఊర్ల సైడ్ వీళ్ళు ఈ రొయ్యలు పంపకం చేసేటప్పుడు ఫీడ్ మేత అని వేస్తారు. అది ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చినా పోదా? పోదు. పాస్చరైజన్ లెవెల్, దట్ హాట్ ఫ్లాష్ వేవ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అవన్నిటి వలన ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలోకి వచ్చి మనకి బాడీలో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది. అది మన బ్రెయిన్కి సెంటర్కి కనెక్షన్. అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది. ఆ గ్రంథి నుంచి FSH LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి, వెళ్ళి ఓవరీస్ అమ్మాయిల్లో, అబ్బాయిల్లో టెస్టిస్, వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. మధ్యలో మనకి అడ్రినల్స్ అని ఒకటి ఉంటుంది, అది మనకి మన స్ట్రెస్ వచ్చినా అది వచ్చినా యాక్టివేట్ అవుతాయి. అన్ని ఎండోక్రైన్ లింక్ ఉంటాయి. అవును. ఇప్పుడు మనకి ఫ్యామిలీలో మదర్, ఫాదర్, చైల్డ్ ఎవ్రీబడి ఈజ్ లింక్డ్. మన బాడీలో ఇవన్నీ లింక్డ్ ఉంటాయి.